తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సినిమా గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక బాటను నిర్మించుకున్నారు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీతో అడుగుపెట్టారు. ఈ క్రమంలో విజయ్కు పవన్ కళ్యాణ్ ఏమైనా సలహాలు ఇస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. జనసేనాని విత్ జన్జీ అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విజయ్కు మీరేదైనా సలహా ఇస్తారా అని అడగ్గా పవన్ తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా నేను ఎవరికి సలహాలు ఇవ్వను, అది నా పిల్లలైనా సరే, ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి అని స్పష్టం చేశారు. విజయ్ ఇప్పటికే ఒక పెద్ద స్టార్ అని, ఆయన ఎంతో సమర్థుడని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే వారికి పవన్ కళ్యాణ్ ఒక కీలక సూత్రం చెప్పారు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ పోవాలి అని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా గెలిపోవటముల కంటే ప్రజల కోసం నిలబడాలనే నిశ్చయంతోనే వచ్చానని గుర్తు చేసుకున్నారు. విజయ్ కూడా ఒక బలమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. వార్తలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే, యువత పవన్ను మీరు ఒకవేళ కంటెంట్ క్రియేటర్ అయితే ఏ రకమైన వీడియోలు చేసేవారు అని అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ తనకు దేశభక్తి మరియు ప్రకృతి పరిరక్షణ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ అవకాశం వస్తే పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచే వీడియోలు చేసేవాడినని చెప్పారు. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయాణంపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. కేవలం సలహాలతోనే నాయకత్వం రాదని, తన రాజకీయ అనుభవాల నుంచి తానే నేర్చుకున్నానని పవన్ మాటల సారాంశం. విజయ్ సమర్థతపై తనకు పూర్తి నమ్మకం ఉందని పవన్ చెప్పడం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.